నూజివీడు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాపరావు గారు ఇప్పటివరకు 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మీ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏంటి? మా గ్రామానికి మటుకు ఇక్కడ చేయమంత పనులు అటు వేయలేదండి. ఏదో మొన్న వచ్చాడు, అవి వచ్చి చూసి వెళ్తామే కానీ మళ్ళీ గెలిస్తే మళ్ళీ రావటం కూడా లేదు. అక్కడ ఈ డ్రైనేజీలు చూడండి, బురద బురదతో చస్తున్నారు దోమలతో. మేము ఇప్పుడు వరకు చూసిన దాంట్లో డ్రైనేజీలోనే మంచినీరు వస్తున్నాయి. దాని మీద ఆ డ్రైనేజీల్లో వాటిలో నుంచి ఆ పైపులు తిప్పుతున్నారు చూడండి. ఆ పైపుల్లో ఆ మురుగు పోతుంది, ఆ మురుగు నీళ్ళే మాకు వస్తున్నాయి. పెనమలూరు నుంచి ఇక్కడికి వచ్చాడు ఆయన గెలుస్తాడు, గెలిచినా కానీ అభివృద్ధి చేయడు అని అంటున్నాడు. దాని మీద మీ అభిప్రాయం? ఏమంటే గెలిస్తే చేస్తాడని ఇప్పుడు మేము వేసేది. అయ్యో 15 సంవత్సరాలు మట్టి ప్రతి ఎలక్షన్కి వస్తాడండి. వచ్చినప్పుడల్లా చూపిస్తున్నామండి. మా ఇంటి పక్కనే మురుగు కాలువ, వంతెన లేదు, వంతెన చూపిస్తున్నామండి. చేస్తానంటాడు, ఇక మళ్ళీ ఎలక్షన్ తర్వాత వస్తాడు. $25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టామంటున్నారు. మీ గ్రామానికి ఇచ్చారండి? మా గ్రామంలో ఎక్కడ ఒక ఇల్లు ఇలా. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాపరావు గారిని గెలిపిస్తారా, శారద గారిని గెలిపిస్తారా? సార్ గారినే గెలిపిస్తామండి. మాకు ఆయనే కావాలి. మా ఊరు ఓట్లేపించి గెలిపించుకున్నాడు. కాడరంపాడు ముస్నూరు మండలం. ఇంతవరకు మా ఊరు వచ్చి కనీసం గెలిచాక ఒక్కసారి కూడా అడిగి పెట్టింది లేదు. ఎట్టుంది ఏంటి అనేది అడిగింది లేదు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాపరావు గారిని గెలిపిస్తారా, కొలుసు పార్సాద్ గారిని గెలిపిస్తారా? కొలుసు పార్సాద్ గారిని గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం.